హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తెల్మా ద యూనికార్న్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా ఉంది. ఇదో మ్యూజికల్ అడ్వెంచర్ కామెడీ యానిమేటెడ్ ఫిలిం. ఈ మూవీని ఆరోన్ బ్లాబీ రాసిన చిల్డ్రన్స్ బుక్ సిరీస్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. రన్ టైం 1 hour 38 minutes ఉంది. బట్ మూవీ 1 hour 25 minutesకే ఎండ్ అయిపోయింది. మిగతాదంతా ఎండ్ క్రెడిట్సే ఉన్నాయి. బొమ్మల సినిమా కాబట్టి మసాలా కూడా ఏమీ లేదు. మీ పిల్లలతో కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి యానిమేటెడ్ మూవీస్ తెలుగులో వచ్చిన రివ్యూస్ ఎన్నో ఇచ్చాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక్క లైక్ వేయండి చాలు భయ్య. ముందుగా ప్లాట్ ఏంటంటే, తెల్మా అనే ఒక పోనీ అంటే అదొక రకమైన చిన్న గుర్రం, స్మాల్ సైజులో ఉంటుంది. దానికి సింగర్ కావాలనే ఒక డ్రీమ్. కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఒక ఫెయిర్ ఉంటుంది, అది అందంగా ఉండదు. దీనివల్ల అందరూ తనని ట్రోల్ చేస్తుంటారు, నీకేమి చేత కాదని ఏడిపిస్తూ ఉంటారు. ఒకరోజు గ్లిట్టర్ అండ్ పింక్ పెయింట్ తీసుకెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి వ్యాన్ వెనుక ఉన్న గ్లిట్టర్ అండ్ పెయింట్ మొత్తం తెల్మా మీద పడితే అది ఒక యూనికార్న్లా అందంగా మారిపోద్ది. అసలే యూనికార్న్స్ లేవని అనుకున్న జనాలు తనను చూసి ఇష్టపడతారు. తను పాడే పాటలకు ఫిదా అయిపోతారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోద్ది, ఫేమస్ అయిపోద్ది. తర్వాత తెల్మా జర్నీ ఎలా సాగింది, తనొక యూనికార్న్ అని ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చింది, లాస్ట్కి ఏమైంది అనేదే మిగతా స్టోరీ. స్పాయిలర్స్ చెప్పడానికి ఏం లేదు, ట్రైలర్లోనే మొత్తం చూపించారు. మరి మూవీ చూశాక నాకైతే సింపుల్ అండ్ స్వీట్గా సరదాగా చూడడానికి బాగుంది భయ్య. నచ్చింది మూవీ నాకైతే. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది, అదొకటే ప్రాబ్లం. బట్ మూవీలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. మన ఐడెంటిటీ ఎప్పుడు కోల్పోకూడదు, మనం మనలానే ఉండాలి, ఎవరేమన్నా పట్టించుకోకూడదు, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇలాంటి మెసేజ్ ఇస్తూనే కొంచెం ఫన్ అయితే జనరేట్ చేశారు. కామెడీ మరీ నవ్వుకున్నంత ఏముండదు, అసలు కామెడీ మూవీలా అనిపించదు. మనం రెగ్యులర్గా వాచ్ చేసిన మూవీస్ లానే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మ్యూజికల్ ఫిలిం కాబట్టి సాంగ్స్ కూడా ఉన్నాయి. సాంగ్సే 1/2 hour ఉంటాయి, అవి కూడా తెలుగు డబ్బింగ్ సాంగ్స్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. హరీష్ జయరాజ్ మ్యూజిక్లో అనిపించింది భయ్య. మూవీ టెక్నికల్గా అదిరిపోయింది. ఆ బొమ్మల డిజైన్స్, ఆ కలర్స్ చూస్తుంటే కళ్ళకు ఆనందాన్ని ఇచ్చింది. పిల్లలకు ఇలాంటి సినిమాలు ఎలాగో నచ్చేస్తాయి, కానీ అడల్ట్స్కి కూడా నచ్చే కంటెంట్ ఇది. ఫైనల్గా ఈ తెల్మా నాకు నచ్చింది, మీరు చూడండి, పిల్లలకు కూడా చూపించండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై